సిటిజన్ న్యూస్ కి స్వాగతం. బాధిత కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. తాండూరు మండలం సంఖ్యం కలాన్ గ్రామంలో వాగు దాడుతుండగా గల్లంతే మృతి చెందిన మోగులప్ప కుటుంబ సభ్యుల్ని శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించి తక్షణమే బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంఘటన గల కారణాలని స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దిడ్డి వాగుపై వర్షాకాలంలో రైతులకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో చిటీనాట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి బ్రిడ్జి నిర్మాణ పనుల్ని వెంటనే ప్రారంభించే విధంగా చూడాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశించారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మల్కాపూర్ నుండి సంఖ్యం కలాన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన పంపించడం జరిగిందని, ఈ రోడ్డు పనులు పూర్తయితే సంఖ్యం కలాన్ గ్రామంలో ఉన్న 2 వాగులకు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని గ్రామస్తులకు తెలిపారు. ఎక్స్‌గ్రేషియాతో పాటుగా బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి చిటీనాట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంతో పాటు ప్రభుత్వం నుండి రైతు బీమా, తక్షణమే ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, పార్టీ అధ్యక్షులతో పాటుగా సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా రెడీ ఉంది, ఏ విధంగా చేస్తావు నువ్వు? అదే నాకు అప్రూవల్ వచ్చింది, దాని ప్రకారం చేస్తుంటే నడవద్దు. ఈడ ప్రజల అవసరం ఏ విధంగా ఉంది, వాళ్ళకి అవసరం తగ్గట్లు మనం పని చేయాలి. కానీ నేను ఎవడో నాకు అప్రూవల్ ఇచ్చాడు, వాడిని చేసినట్టు నేను చేస్తాంటే ఎట్లయితుంది? వీళ్ళు ఏమంటున్నారు అంటే, నేను 3 మీటర్లు ఉన్నది, దాంట్లో ఆటో కూడా పోదు. మాకు అక్కడ అంతే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. మాకు మొత్తం వ్యవసాయం ఉంటేనే కానీ మాకు రికార్డు దాంట్లో ఏదైనా సేద్యం చేసుకుంటేనే కానీ మాకు పని నడవదు. అది కంపల్సరీ పోవాలంటే మాకు ఒక ట్రాక్టర్ అన్న పోవాలా, ఒకటి ఏదైనా మొత్తం ఇప్పుడు క్రెషర్స్ వచ్చినాయి. మొత్తం ఇప్పుడు మొక్కజొన్న ఒడిసేట్ వేసుకున్న కొయ్యాలన్నా హార్వెస్టర్స్ పోవాలి. అన్ని మిషన్స్ వచ్చిన టెక్నాలజీ పెరిగింది, మనుషులు చేసే పరిస్థితి లేదు. దానికి ఆ వెహికల్స్ పోయేటట్లు నువ్వు ఆ ప్రొవిజన్ తో చెయ్యి. నువ్వు చేయకుండా బట్టి మనుషులు నడుచుకుంటూ పోతా అంటే ఎందుకు? యాక్చువల్గా అది ఫస్ట్ సార్ కొద్దిగా ఏం లేదు సార్, అది మనం వీడు అలాగ అడిగారు సార్, మనం ఆవిడ బట్టినే మనం అప్రూవల్ పంపించాం. లేదంటే మనం పంపించకుంటే డిపాజిట్ చేసుకో, పైసలు డిపాజిట్ చేసుకొని పిల్లలకు అవసరం ఉన్నప్పుడు తీసుకుందు. రైతు బీమా కూడా ఇప్పిస్తాడు, 5 లక్షలు ఇప్పిస్తాడు. అవి కూడా ఇంకా 5 లక్షల రూపాయలు ఇంకొక వారం 10 రోజుల్లో ఇప్పిస్తారు. ఇది వండుకు ఆధార్ కార్డు చిన్న